నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ. ఈ రోజు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు, ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరిక. రాష్ట్రంలో ఆర్య వైశ్యులకు అన్ని విధాలుగా ఆదుకుంటాం, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పై నిప్పులు చెరిగిన జనసేన నాయకులు చిన్నరాయల్. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన ఏకైక లక్ష్యం, మంత్రి లోకేష్. చంద్రగిరి హైవేపై కారు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు. గృహ వినియోగానికి సంబంధించిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది రాకుండా నిరంతర సరఫరా ఉండాలని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోనే ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి ఓఎన్జీసీతో పాటు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోనే ఎల్పీజీ నిల్వలు, సరఫరా వంటి అంశాలపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నులు ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని ఉన్నతాధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓఎస్సీఎల్ సంస్థలకు చెందిన 1.154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అందుతుందని అధికారులు వెల్లడించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి వినియోగదారు నుంచి ఓటీపీ తీసుకునే విధానాన్ని అవలంబించడం ద్వారా డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని అధికారులు వివరించారు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. రాష్ట్రంలో ఆర్య వయసులకు అన్ని విధాల మద్దతుగా ఉంటామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవం అనంతరం ఉండవల్లి నివాసంలో పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. అమరజీవి త్యాగ శిల్పం చాలా బాగుందని మంత్రి కితాబిచ్చారు. అమరావతి శాఖమూరు పార్క్ లో జెట్ స్పీడ్ తో 194 రోజుల్లోనే కాంస్య విగ్రహ ఏర్పాటు పూర్తి చేయడంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం విజయవంతం పట్ల పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ట్రస్ట్ చైర్మన్ డుండి రాకేష్ ను శాలువ ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి మీకు ఉందా అంటూ పుంగనూరు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నరాయల్ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ చరిష్మాతో గెలిచిన సంగతి మర్చిపోయారంటూ రామచంద్ర యాదవ్ ను గట్టిగా నిలదీశారు. ఈ సందర్భంగా చిన్నరాయల్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నిలబడినప్పుడు రామచంద్ర యాదవ్ ను వచ్చిన 18,000 పై చిలుకులు ఓట్లు కేవలం పవన్ కళ్యాణ్ బొమ్మ వల్లే వచ్చాయని చిన్నరాయల్ గుర్తు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా బీసీవై అభ్యర్థిని నిలబెట్టి కనీసం ఆ అభ్యర్థి పేరు కూడా అక్కడ ప్రజలకు తెలియని పరిస్థితిని సృష్టించారని, ఇది మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
బీసీవై అనే కొత్త పార్టీ పేరు పెట్టుకోవడానికి నెలల తరబడి ప్రజలకు దూరంగా ఉన్న మీరు నేరుగా ప్రజల్లోకి వెళ్లలేక సోషల్ మీడియాకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అధికారం ఇస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని మాట్లాడడం మీ అవివేకానికి నిదర్శనమని, జన సైనికులకు బలం మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏమిటో త్వరలోనే తెలుస్తుందని హెచ్చరించారు. అయ్యా రామచంద్ర యాదవ్, మా నాయకుడి గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. క్షేత్రస్థాయిలో మీకు ఉన్న బలం సున్నా. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే సహించేది లేదని చిన్నరాయలు స్పష్టం చేశారు. మీరు పిఠాపురంలో అభ్యర్థిని పెట్టిన వ్యక్తే మీరు ఎటువంటి వ్యక్తో మాకు అర్థమవుతుంది. కనీసం అక్కడున్న మీరు పెట్టిన వ్యక్తి తాలూకా మనుషులను అడిగితే మీరు పెట్టిన వ్యక్తి ఎవరో కూడా తెలియని మాటలు పిఠాపురంలో మేము 11 రోజులు ప్రచారం చేస్తే ఆ విధంగా అక్కడున్న మీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులు చెప్పడం జరిగింది. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అంటే ఈసారి మాత్రం ఆలోచించి మాట్లాడాలనేసి మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వైసీపీ నాయకులకు, వైసీపీ ఎక్స్ మినిస్టర్లకు, వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యేలకు పుంగనూరు నియోజకవర్గం తరఫున పుంగనూరు నియోజకవర్గం నుంచి మేము హెచ్చరిస్తున్నాము. లేదా మా 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 స్థాయి మా అనుభవంతో మేము చెప్తున్నాము. గత ఉప ముఖ్యమంత్రి వర్యులు 5 మంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా పోనీ కనీసం ప్రజలకు గారు మీకైనా తెలుసా వాళ్ళు ఎవరో? ఈరోజు ఉప ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది, ఉప ముఖ్యమంత్రి హోదా ఎలా ఉంది ఒకసారి తిరిగి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుస్తుంది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఎప్పుడు మీరు కనీసం వైసీపీ అప్పటి రూలింగ్లో రాకముందు నుంచి కనీసం ఆ అడవి ప్రాంతంలో అడుగు పెట్టని ప్రాంతంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడుగులు పెట్టి వారికి రోడ్లు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ చేస్తున్నారు. ఈరోజు పంచాయతీరాజ్ కానీ, అటవీ శాఖ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, మంచినీటి సరఫరా కానీ ఈ శాఖలకు వన్నె తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ప్రపంచ స్థాయిలో పంచాయతీరాజ్లో ఏకదాటిగా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఒకే ఒక్క మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని మీరు సైడ్ ట్రాక్లో పెట్టడానికి చాలా చాలా అనివార్య కారణాలతో చిన్న సమస్యలను ముందుకు తీసుకెళ్ళి వాటిని భూతత్వంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నారు. 1వ తారీఖు అంతా మీకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమము మేము ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరిటెక్ పార్క్ భవనంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం సందర్భంగా ఏపీఈడీబీ ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తూ గత ప్రభుత్వం ఏపీఈడీబీని నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యం కావాలన్నారు. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని, యువగళం పాదయాత్ర సమయంలో యువతకు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామన్నారు. జేడీ నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన బజ్జీలు విక్రయించే మోహన అనే మహిళను కలిశానని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం వద్దని, తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే చాలని ఆమె చెప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించి దేశానికి వచ్చిన ₹100 పెట్టుబడిలో ₹25 ఏపీకి వచ్చాయన్నారు. ఇందుకు ఈడీబీ బృందానికి సీఈఓ సాయికాంత్ వర్మకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చంద్రగిరి హైవేపై లారీని తప్పించబోయిన కారు అదుపు తప్పి బోల్తపడింది. AP05 EW6263 నంబర్ గల ఈ కారులో ప్రయాణిస్తున్న బంగారుపాలెం మండలం మంగళపల్లికి చెందిన జేసీబీ నరేంద్ర, సురేంద్రలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్ ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. Malabar Golden Diamonds, the responsible jeweler. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు, ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరిక. రాష్ట్రంలో ఆర్య వైశ్యులకు అన్ని విధాలుగా ఆదుకుంటాం, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పై నిప్పులు చెరిగిన జనసేన నాయకులు చిన్నరాయల్. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన ఏకైక లక్ష్యం, మంత్రి లోకేష్. చంద్రగిరి హైవేపై కారు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 7 Hills TV. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 Hills TV.